ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకుడును పరలోకములో ఉండి ఒకరోజు పరలోకము నుంచి వచ్చి మనల్ని తీసుకొని పోవడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా స్థానిక సంఘము గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసంలో 2-3 రాష్ట్రాల్లో ప్రభు కృపను బట్టి ఒక 130 మంది సేవకున్నారు. వారందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘాలన్నీ, జీవము గల దేవుని సంఘాలన్నీ, విశ్వాస గృహాలన్నీ, అయితే క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. దేవుడు ఆయా స్థానిక సంఘాలు నిలబెట్టిన దీపస్తంభాలన్నీ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఇలా సార్వత్రిక సంఘములో సభ్యులుగా క్రీస్తు శరీరములో అవయవాలుగా మారడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఐఎమ్ నాట్ నథింగ్, ఐ బికమ్ సంథింగ్ by the grace of someone, that's God. Yes, దేవుని స్తోత్రం. ఇంతకుముందు ఎక్కడో ఉన్నాం, లోకపు శరీరములో అవయవాలుగా ఉన్నాం. దాంట్లోంచి మనల్ని యాంపిటేట్ చేసి, లేకపోతే తొలగించేసి, కట్ చేసి, నరికేసి, వేరు చేసి మనల్ని క్రీస్తు శరీరములో మంచి ఒలివ మొక్కకు మనల్ని అంటుపెట్టారు. రక్షింపబడ్డం అంటే అంటు కట్టబడ్డం. సాల్వేషన్ మీన్స్ ఈస్ బీయింగ్ గ్రాఫ్టెడ్ ఇంటూ క్రైస్ట్. ఇప్పుడు క్రీస్తులోంచి బెనిఫిట్స్ నాకు వస్తున్నాయి. నాలోంచి క్రీస్తుకు బెనిఫిట్స్ పోవడం లేదు, క్రీస్తు యొక్క బెనిఫిట్స్ నాకు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొంతమంది రోగులను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రార్థనలో నేను వారి కోసం ప్రార్థిస్తుండగా మీరు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. అందరూ తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మోకరించడానికి శక్తి కలిగిన వారు మీరు ఎక్కడున్నా కానీ మోకరించండి. మీ బెడ్ సైడు, లేకపోతే మీ కిచెన్లోనూ, లేకపోతే ఎక్కడున్నా కానీ మీరు మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. చెన్నై నగరంలో ఉన్నటువంటి మీ దాసులు పాస్టర్ గూడూరి ఆనంద్ ప్రకాష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. ప్రతి వార్ధక్య బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి. అంతేకాకుండా మా ప్రియ సోదరుడు సునయ్ బాబు కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన చెవిని మీరు తాకండి. ఆ ఇయర్ డ్రమ్కి ఆపరేషన్ జరగాలి. ఆపరేషన్ చక్కగా జరగగలటూ సాయం చేయండి. ఆ బిడ్డను మీ చేతిలో సమర్పిస్తున్నాను. నొప్పిని మీరు తొలగించండి. మీ బిడ్డను యేసు నామములో మీరు దర్శించమని అనుకుంటున్నాను. అంతేకాకుండా మా ప్రియ సహోదరి షారోన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మట్టెంపాడులో పరిచయం చేస్తున్నట్టు మీ దాసులు పాస్టర్ సిహెచ్ కరుణాకర్ గారి సతీమణైనటువంటి సిస్టర్ షారోన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన ప్రతి మానసికమైన సమస్య, టెన్షన్లు, డిప్రెషన్ నుంచి ఆ బిడ్డను మీరు విడిపించండి, మీరు దర్శించండి. తన మనస్సు, నెమ్మది కలిగిన మనసు, స్వస్థ చిత్తురాలిగా మీ పాదముల దగ్గర కూర్చోగలటూ సాయం చేయండి. దేవా, మీకు వందనాలు చేయిస్తున్నా అయ్యా. ఇంకను అనేకులు రకరకాల బలహీనతలో ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. గత దినాల్లో యాక్సిడెంట్ జరిగి చెయ్యి విరిగి ఆపరేషన్ జరిగి ఇప్పుడు చక్కగా కోలుకుంటున్నటువంటి మీ కుమార్తె
గుంటూరులో ఉన్నటువంటి పాస్టర్ సుజిత్ కుమార్ గారి కుమార్తె అయినటువంటి హదస్సా జోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాను. ఇంకా ప్రభా మా ప్రియులు అనేకులు అనారోగ్యాలతో శారీరక బలహీనతలతో ఉన్నారు. వారినందరినీ దర్శించమని కోరుకుంటున్నాను. తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో నీ నామములో శక్తిని మేము గ్రహించి నీవు స్వస్థపరచగలవని విశ్వసించి మేము ప్రార్థిస్తున్నాం. ఈవేళ జీవితాలు ఆనంద ప్రకాష్ గారి జీవితంలో, సునేబాబు జీవితంలోనూ, అంతేకాకుండా హదస్సా జోన్స్ జీవితంలోనూ, సహోదరి షారోన్ జీవితంలోనూ మీ కార్యము జరిగించమని అడుగుతున్నాను. నా నామంలో ఏది అడిగినా చేస్తాను మీరు చెప్పారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాను. ముందున్నటి సమయం కూడా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని మాతో మాట్లాడమని వేడుకుంటాం. యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థనలో ఏకీభవించిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జూలై నెల అనగా 7వ నెల మన ముందు మా స్థానిక సంఘం యొక్క 20వ వార్షికోత్సవ కూడికల ఉజ్జీవ కూడికల ప్రకటన ఉంది. 16 మరియు 17 తేదీల్లో అనగా బుధవారం గురువారం అనుకుంటాను. 16, 17 తేదీల్లో ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు. స్థలం ఏది సరిగా ఫిక్స్ కానందువలన మా స్థానిక సంఘంలోని మందిరం దగ్గరే ఎక్కువ మందిని పిలవకుండా సింపుల్గా అక్కడే చేస్తున్నాం. ఇంకా దైవజనులు ఎవరు ఏంటి అనేది తీర్మానించలేదు. కాబట్టి ఆ పాంప్లెట్ అవి మీకు అందజేయబడుతుంది. 2 రోజుల మీటింగ్లో మీరు పాల్గొని ప్రభు నామాన్ని మయంపరచాల్సిందిగా కోరుతున్నాను. మా మందిరం యొక్క 20వ వార్షిక 20th యానివర్సరీ మీటింగ్స్, యాన్యువల్ మీటింగ్స్. ఒకరిద్దరు దేవుజుల్ని మనసులో మొదలాడుతున్నారు. వారితో మాట్లాడి మనం ఒక తీర్మానం తీసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీ ప్రార్థనా విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నేను ఇక్కడ టీవీలో ప్రార్థన చేస్తాను. నాతో పాటు ఏకీభవించే వాళ్ళు ఉంటారు. నా 2 ఫోన్ నంబర్స్ ఉన్నాయి. మీరు వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకటి ఐడియా నంబరు, ఒకటి వచ్చేసి జియో నంబర్. రెండింటికి వాట్సాప్ ఉంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనము పరుగు గురించి మనం ఆలోచించాం. ఒక రేసులో మనం ఉన్నాం. ఈ రేసులో ఉన్నప్పుడు పరిగెత్తడానికి మనకు గ్రేస్ కావాలి. గ్రేస్ లేకపోతే ఈ రేసులో మనం పరిగెత్తలేం. రేసు గుర్రాలు అన్నారు. అవి ఎంత వేగంగా వెళ్తాయి చూడండి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పరిగెడుతూనే ఉండాలి. ఆగకూడదు. ఆగకుండా సాగడమే మన పని. అలసిపోకుండా సాగడమే మన పని. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనకు ఇచ్చేటువంటి నడిపింపు ప్రకారం ఆయన నిర్దేశించిన గమ్యం వైపుగా మనం ప్రయాణం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరుగును కడముట్టించాలి, లేకపోతే తుదముట్టించాలి. దాన్ని వీ హ్యావ్ టు ఫినిష్ ద రేస్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు బాగా పరిగెత్తున్నారే, నేను గమనించినప్పుడు మీ పరుగు బాగానే ఉంది, మీ పరుగును బట్టి నాకు సంతోషమైంది. బట్ సడన్లీ వాట్ హ్యాపెన్? ఏమైందండి మీకు? ఈ పరుగును ఎందుకు ఆపేశారు? ఎవరు ఆపారు? మీకు మీరు ఆగిపోయింది కాదు, మిమ్మల్ని ఎవరు ఆపారు? సంబడి హిండర్డ్ యూ, సంబడి స్టాప్డ్ యూ. ఇంకా ఏముంది? దుర్బోధకుల పనేగా. సువార్తలో 3వ మూలకమైనటువంటి సున్నతి అనే దాన్ని జొప్పించినటువంటి దుర్బోధకుల యొక్క పనేగా. సువార్తలో స్తోత్రం, విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడుతున్నాం. విశ్వాసము, కృప అనేటువంటి ఎలిమెంట్స్ మనకుంటుండగా ఇది మాత్రమే కాదండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా సున్నతి కూడా తీసుకోవాల్సిందే. అలా తీసుకుంటే రక్షణ, లేకపోతే లేదు అని వాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దీని గురించి మనం ఈ రక్షణ విషయాన్ని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం, 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అపోస్తల కార్యాలు 15 అధ్యాయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వాటి గురించి చెప్పదలుచుకోలేదు నేను. రక్షింపబడాలి, రక్షణ నిశ్చయిత కలిగి ఉండాలి, రక్షణ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి, రక్షణలో ఎదుగుతూ ఉండాలి మనం. దేవుని స్తోత్రం. We should be saved and we should have assurance of salvation. We should have the joy of salvation and we should grow in our salvation or cultivate our own salvation. దేవుని స్తోత్రం. పరుగు అనేది సాక్ష్యం ఇవ్వడానికని, అంటే పరిగెత్తు సాక్ష్యం చెప్పమని కాదు దీని అర్థం. ఏదో ఒక ప్రయాస. పరుగు అంటే నడక కన్నా ఎక్కువైంది, నడక కన్నా వేగవంతమైంది. ఈ పరుగు దేనికో తెలుసా? ఈ పరుగు దేనికో పౌలు గారు చెప్పాడు, సాక్ష్యాన్ని ఇవ్వడం కోసం. నా సాక్ష్యం గురించి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు దగ్గర జరిగిన ఆ సాక్ష్యాన్ని గురించి కాదు. ఆ అరగంట జరిగినటువంటి ఎన్కౌంటర్ లేదా గంట జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాని గురించి హైలైట్ చేయడం కాదు నా ఉద్దేశం. దాని తర్వాత ఏం జరిగింది నాకు అనగా, దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడు. నేను పాపంలో ప్రధాన పాపినని చెప్పాడు, నేను కనికరింపబడ్డానన్నాడు, నేను తెలియకుండా చేశానన్నాడు, అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి కనికరించబడ్డాను, లేకపోతే నేను కనికరించబడతానా? కఠినంగా శిక్షించబడాల్సిన వాడినే కదా నేను. అయినా నేను చేసిన దుర్మార్గాలు అన్నీ నేను కాదండి. నేను పూర్వం దోషకుని, హింసకుని, హానికరుండండి. ఇప్పుడు ఆ పూర్వపు అనుభవాలు లేవు. దేవుని స్తోత్రం. దూషించే అనుభవం లేదు, దేవుని మహిమపరిచే అనుభవం ఉంది, హానికరమైనటువంటి అనుభవం లేదు, హామీలు ఇచ్చేటువంటి ప్రేమ కలిగిన తత్వమే ఉంది. హింసకుని, హింసించేవాడిని, వైలెంట్ మ్యాన్ని, ఒక సాడిస్ట్ లాంటి వాడిని, నా సొంత వాళ్ళ కొద్దిగా మొగ్గు చూపించి క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూపిస్తే ఇక వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించేవాడిని. దిస్ ఈజ్ మై ఓల్డ్ లైఫ్. ఇట్ వాస్ క్రూసిఫైడ్. నా పాత జీవితము సిలువ వేయబడింది. వద్దు, ఆ పాత జీవితాన్ని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ కక్కిన దాని గురించి నాకు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ పొర్లినటువంటి నేను పొర్లినట్టు ఆ పాత బురదల గురించి మాట్లాడడం ప్లీజ్ మాట్లాడద్దు. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టినేడలా నేను అపరాధిగా ఎంచబడతాను కదా. కాబట్టి ఒక పని చేయండి, వద్దు. దేవుని స్తోత్రం. అవకాశం ఇచ్చినప్పుడు ఈ దినాల్లో దేవుని వాక్యం బోధించగలుగుతున్నాను లేదా బోధించాలి. కాబట్టి వీటన్నిటి నా కష్ట నష్టాలు వీటన్ని పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నంత ఇంతే. ఐ హ్యావ్ రేస్ బిఫోర్ మీ. నా ముందు ఒక పరుగు ఉంది. సాక్ష్యం ఇచ్చుటేను నేను పరిగెత్తున్నానని, అంతేకాకుండా సేవను ఎలాగైనా ఇన్కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని కాదు, సగంలో వదిలిపెట్టేసిపోదామని కాదు, అర్ధాంతరంగా వెళ్ళిపోదామని కాదు. ఐ షుడ్ ఫినిష్ మై మినిస్ట్రీ. నాకు అప్పగించింది ప్రభువే కదా. అటువంటిప్పుడు నేనెందుకు దీన్ని పూర్తి చేయకుండా ఉండాలి? ప్రభు తన పరిచర్యను ముగించాడు కదా, నేనెందుకు ముగించకూడదు? తర్వాత సేవా పూర్తీకరణ కొరకు చేసిన పరుగని, అంతేకాకుండా సద్దర్శనాన్ని పట్టుకోవాలని, ఒక విషయం నేను ఆత్మలో క్యాచ్ చేసుకోవాలని నేను ఇలా ఆలోచించాను. దేవుని స్తోత్రం. అదే సమయంలో చివరిగా స్వర్గము యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవాలని పరిగెడుతున్నాను. మీరెవరు నాతో పాటు పరిగెత్తకపోయినా పర్లేదు. కొంతమంది పరిగెడుతున్నారు అని పేతురు గారు చెప్పారు. ఎవరు పరిగెత్తేది? కొంతమంది పరిగెత్తుతున్న వాళ్ళు మనము పరిగెత్తలేదని, లేకపోతే కొంతమంది పరిగెత్తలేదని వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారట. ఎవరు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఎందుకు దూషిస్తున్నారు? మీరు పరిగెత్తలేదు కాబట్టి, మీరు ఆగిపోయారు కాబట్టి. చెదరిపోయిన వారి యొక్క భౌతికమైన పరుగు ఆగింది.
గలతీయుల యొక్క ఆత్మీయ పరుగు ఆగింది. ఇక్కడ రాయబడింది అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు. దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం, మూల భాషలో డివార్చరీ అనగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. లోకం పరిగెడుతుంది, లోకం వేగంగా పరిగెడుతుంది, వాక్యం బహువేగంగా పరిగెడుతుంది. నువ్వు పరిగెడుతున్నావా? ఇక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ, తప్పటడుగులు వేసుకుంటూ అలా ముందుకు సాగుతున్నావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరుగును కడముట్టించు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ఒక మాటను మనం చదువుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది కనుక అపోస్తల కార్యములు 20:35. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. స్తోత్రం. నేను మీకు చూపించాను. ఏం చూపించాను? మాదిరి చూపించాడు. మీరును అలాగూ ప్రయాసపడి, మీరు కూడా నాలాగే. ఓ సంఘ పెద్దలారా, అపోస్తులుడు ఏంటంటే పౌలు అనబడిన నేను నాలాగా అపోస్తులుడిలాగా ప్రయాసపడి బలహీనులైన వారిని, విశ్వాస విషయంలో బలహీనులైన వారిని, ఆత్మీయ జీవితంలో బలహీనులైన వారిని, ప్రార్థనలో బలహీనులైన వారిని, వాక్యధ్యానంలో బలహీనులైన వారిని సంరక్షింపవాలని. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలట? సంరక్షించాలి. ప్రొటెక్ట్ దెమ్. రక్షించడం కాదు, సంరక్షించడం అనగా ప్రొవైడింగ్ దెమ్. వాళ్ళకెవరికి ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది. నాతో పాటు వచ్చారు, నేను పిలిచాను, నాకు అవసరత కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాల్సింది ఎవరు? శాలరీ ఇవ్వాల్సింది ఎవరు? నేనే కదా. ఇప్పుడు నేనంటే నన్ను నేను పోషించుకోగలను, వీళ్ళు కూడా నాకు ఎక్స్ట్రా అవుతారు కదా. స్తోత్రం. నేను బలహీనలను సంరక్షించినట్లు, ప్రభువు బలహీనలను సంరక్షించినట్లు, ప్రభువు బలహీనల కొరకు చనిపోయినట్లు సంరక్షించాలి. రెండవది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనగా తీసుకోవడం కంటే ఇవ్వడం. పుచ్చుకోవడంలో నీ చెయ్యి అడుగులు ఉంటుంది, ఇవ్వడంలో నీ చెయ్యి పైన ఉంటుంది. నీ చెయ్యి పైన ఉండాలి, నువ్వు పైవాడిగా ఉండాలి. ఒక భిక్షగాడిగా, ఒక యాచకుడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు యాజకుడిగా ఉండాలి కానీ యాచకుడిగా ఉండకూడదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువైన యేసు చెప్పిన ఈ మాటను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నది కాదు అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు, ఈ మాటలు చెప్పాడు. సందర్భాన్ని బట్టి తాను ఈ మాటలు వాడాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనబడి 4 సువార్తల్లో కనిపించినటువంటి యేసు ప్రభు యొక్క కొటేషన్ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకున్న వల్లని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపించారు. కొన్ని విషయాలు అని కాదు, సంరక్షించేటువంటి విషయంలోనూ, అంతేకాకుండా జ్ఞాపకం చేసుకునే విషయంలోనూ. దీనికి మోడల్ అవర్ పాస్టర్ అండి, అవర్ సీనియర్ పాస్టర్, అవర్ అపోజల్ పాల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ మాదిరి. మాదిరిని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చదువుకున్న మాట, నేను మీకు మాదిరిని చూపిన వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దానికి ముందుగా బ్రియన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి నేను చదువుతున్నాను. మూలవాక్యం కనుక 35వ వచనం. స్తోత్రం. ఐ హ్యావ్ లెఫ్ట్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నేను మీకు ఒక మాదిరిని, ఉదాహరణను వదిలిపోతున్నాను. హౌ యూ షుడ్ సర్వ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ వీక్. స్తోత్రం. ఎదుట వీక్గా ఉన్నటువంటి మీకు, ఆర్ మినిస్టర్ టు ద సిక్ అని రాయబడింది ఫుట్ నోట్లో 20:35లో. సర్వ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ వీక్, లేదా హూ ఆర్ సిక్. ఫర్ వీ మస్ట్ ఆల్వేస్ చెరిష్ ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ who taught,
Giving brings a far greater blessing than receiving. The Aramaic is an idiom that speaks of a extravagant generosity. Blessed are those who try to give more than they have been given. మీరు సంరక్షించండి, జ్ఞాపకం చేసుకోండి, నేను వెళ్తున్నాను, ఐఎమ్ లివింగ్. నేను ఒక మాదిరిని చూపించాను, పాల్స్ మోడల్ ఫర్ ఎఫెసియన్ చర్చ్. చదవండి రెండో మాట, మరొక వ్యక్తి యొక్క మాదిరిని మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తొలగింపనివ్వకుము. కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, ఈ 5 విషయాల్లో మాదిరిగా ఉండు. అన్యజనులకని కాదు, విశ్వాసులకి. బి ఏ మోడల్. We have some models, Andy. We have some role models in the society, in politics, in so-and-so sports or some other things. No. నేను మీకు మాదిరిని చూపించానని పౌలు గారు చెప్పారు. తర్వాత పౌలు గారు తిమోతితో చెప్పాడు, నువ్వు మాదిరిగా ఉండాలి. ఏదో ఆర్డినరీగా వస్తూ పోతూ ఒక చర్చ్ పాస్టర్గా ఉండడం అని కాదు. ఏ పాస్టర్ షుడ్ బి ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్. మందకు ఆయన మాదిరి చూపించాలి. మాదిరి పౌలు యొక్క మాదిరి, తిమోతి యొక్క మాదిరి. తిమోతి, నీ యవనాన్ని బట్టి నిన్నెవరు వచ్చి వాడు యవనొస్తుడండి, యవనొస్తుడు లాభం లేదండి, యవనొస్తుడు పక్వత లేనోడండి, యవనొస్తుడు సోదరులో పడిపోతాడండి అని కాకుండా జాగ్రత్తగా ఉండి నీ బోధ విను వారందరినీ రక్షించుకోవాలంటే, సంపాదించుకోవాలంటే మోడల్గా ఉండాలి, మోడల్ లైఫ్ ఉండాలి అన్నట్టుగా చెప్పాడు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ అందరి నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను బ్రోగరు. చాలండి, స్తోత్రం. మీరు మాదిరి. తెస్సలోనిక సంగమా, ద చర్చ్ అట్ తెస్సలోనిక, యు ఆర్ ఏ మోడల్. మీ మోడల్ని ఫాలో అవుతున్నారు. మాసిడోనియాలో వాళ్ళు, అఖాయలోని వారు. అనగా మీరు ఒక చోట ఉన్నప్పటికీ మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని మాదిరిగా తీసుకుంటున్నారు. యెరూషలేములో వాళ్ళు ఏ విధంగా యూదయ సమరయ, లేదా యూదయ గలిలయ అనుకుందాం, లేదా ఏదైనా కానివ్వండి, అలాగే తెస్సలోనిక వాళ్ళు బెరయ వాళ్ళకని కాదు, మాసిదోనియా అఖాయ వాళ్ళని రాయబడింది. వీళ్ళకి మాదిరిగా ఉన్నారు. మనం మాదిరిలుగా ఉండాల్సిన వాళ్ళం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. దేవుని స్తోత్రం. In fact, you were called to live this way because Christ also suffered in your place, leaving you his example for you to live. Follow. In fact, you were called to live this way because Christ is also suffered in your place, leaving you his example for you to follow. ఆయన ఒక మాదిరిని చూపించాడండి. పౌలు యొక్క మాదిరి, తిమోతి యొక్క మాదిరి, తెస్సలోనిక వారి యొక్క మాదిరి అని పక్కన పెట్టేసేయండి. మన ముందు 33.5 సంవత్సరాలు జీవించి ఒక మాదిరిని చూపించి ప్రార్థించడంలో, బోధించడంలో, ప్రేమించడంలో, పరిశుద్ధతను చూపించడంలో, అన్ని రంగాల్లో మాదిరి చూపించినట్టు మన ప్రభు అయిన యేసు. ఆయనకి ఈ గుణాలే కాకుండా, స్తోత్రం, హల్లెలూయా, ఇక్కడ రాయబడిన మాటలు మాదిరి. ఎఫెసీ సంఘానికి తిమోతి యొక్క మాదిరి యొక్క అవసరం ఉంది. ప్రతిసారి ఎప్పుడు ప్రజలు మనల్ని చూస్తుంటారు, ఏమన్నా నడిపించగలడా, నడిపిస్తాడేమో, చేపట్టుకొని నడిపిస్తాడేమో. ఇదండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళండి, లెఫ్ట్ తిరగండి, మళ్ళీ రైట్ తిరగండి, మళ్ళీ లెఫ్ట్ రైట్, అలా 2-3 సార్లు వెళ్ళండి అని ఒక డైరెక్షన్ చెప్పినట్లుగా. డైరెక్షన్ చెప్పేవాళ్ళు మనకు కావాలి.
దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు మనకు కావాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మాట అది. నేను మీకు మాదిరిని ఇచ్చాను. మాదిరి లేని పాదిరిని కాదు, నేను మాదిరి ఉంది. మై లైఫ్ ఈజ్ ఎ మోడల్. మీరు కూడా అలా మాదిరిగా జీవించండి. ఓ నా ఆత్మీయ కుమారుడు తిమోతి, యూ షుడ్ బి అండ్ మోడల్ రోల్ మోడల్ టు ద పీపుల్. తెస్సలోనిక ప్రజలు వాళ్ళు రోల్ మోడల్గా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా యేసు తన అడుగుజాడల్ని, తన ఫుట్ ప్రింట్స్ని, ఫుట్ స్టెప్స్ని, తన అడుగుజాడల్లో మనం నడుచుకున్నట్లుగా, కొత్త అడుగుజాడల్లో నడవమని కాదు, కొత్త అడుగుజాడలను వెతకమని కాదు, ఆయన జీవించిన విధానంలో మీరు జీవించండి. లివ్ యాజ్ హీ లివ్డ్ ఇన్ ద వరల్డ్. అంటే మాదిరికరమైన జీవితం చేయడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక. కాబట్టి మాదిరికరమైన విశ్వాసులుగా మనం ముందుకు సాగడానికి తెస్సలోనిక సంఘస్థులు మాదిరి అయితే ఈ అంత్య దినాల్లో స్థానిక సంఘాల వాళ్ళందరూ మాదిరి కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు. అలా మాదిరులుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.